హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజకీయాల్లో దిగజారినటువంటి రాజకీయాలు అని అంటూ మనం తరచూ వింటూ ఉంటాం. దాంతోపాటు విలువలే కాదు భాష కూడా దిగజారిందంటే అవుననేది సమాధానం చెప్పొచ్చు. ఉన్నతమైనటువంటి హోదాలో ఉండి కూడా చౌకదాబారు భాష మాట్లాడడం ఏంటి అంటూ కూడా ప్రజలు అడుగుతూ ఉన్నారు. రాజ్యాంగబద్ధమైనటువంటి పవిత్ర పదవులు ఉంటూ చాలా అబ్యూజ్డ్ లాంగ్వేజ్ వాడడం అనేది నిజంగా అంత సమంజసం కాదంటూ కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా గత 4 రోజుల క్రితం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ను ఉద్దేశించినటువంటి భాష నిజంగా కూడా ప్రజలు హర్షిస్తలేరు. ఒక్కసారిగా కేసీఆర్ మీద ఉన్నటువంటి కక్షను, కోపాన్ని ఆయన ఆ భాష రూపంలో మాట్లాడడంతో కేసీఆర్ పట్ల సానుభూతి ఇంకా ఎక్కువ పెరిగిందని తెలుస్తూ ఉంది. కేసీఆర్ గారిని విమర్శించవచ్చు, కేసీఆర్ గారి నిర్ణయాన్ని ప్రశ్నించవచ్చు, కానీ రాజ్యాంగ పదవులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ పరుష పదాలు వాడడం, బూతు పదాలు వాడడం ఎంతవరకు సమంజసము? హుందాగా ఉండాల్సినటువంటి ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష తీరుని అందరూ కూడా విమర్శిస్తున్నారు, తగదంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే కేసీఆర్ గారిని ఆ విధంగా విమర్శించడంతోటి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు బల్క సుమను అదే తీరులో తాను కూడా పరుష పదాలు వాడుతూ చెప్పు తీసుకొని చూపించడం కూడా ప్రజలు విమర్శిస్తున్నారు. ఒక వ్యక్తి దిగజారితే మనం కూడా దిగజాల్సిన అవసరం లేదంటూ కూడా బల్క సుమన్ని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ 15 రోజుల నుంచి చూస్తుంటే రైతు బంధు పడలేదని అడిగిన వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టాలంటూ కూడా ఒక ఉన్నతమైనటువంటి మంత్రి హోదాలో ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఆ విధంగా వ్యాఖ్యానించడం నిజంగా కూడా చాలా సిగ్గుచేటు. మొదట మన ఈ వార్తని ఒక మీడియాలో చూసాము, చెప్పు తీసుకొని కొట్టండి అంటూ కూడా రైతు బంధు పడలేదని అడిగే వారిని చెప్పు తీసుకొని కొట్టండి అంటూ కూడా ఒక మీడియా పర్సన్ చాలా దిగజారినటువంటి భాష వాడాడు. మొదటి నుంచి కూడా అతని మీద ఒక బ్లాక్ మెయిలర్ అని నయా నయీం అంటూ కూడా అతన్ని వర్ణించిన విషయం అందరికీ తెలిసిందే. అతను ఎలాగో వరుసలు లేనట్టు అన్ప్రొఫెషనల్ కాబట్టి అతను ఏం మాట్లాడినా కూడా ప్రజలు విశ్వసిస్తలేరు. కానీ ఒక ప్రజానాయకుడే ఉండే కూడా ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ప్రజలు ప్రశ్నిస్తుండవచ్చు, లేదా తమకు న్యాయం జరగలేదని భావిస్తుండవచ్చు, వాళ్ళు ప్రశ్నిస్తూ ఉండవచ్చు, వాళ్ళు అడుగుతుండవచ్చు. అంత మాత్రాన చెప్పు తీసుకొని కొట్టండి అంటూ సమాధానం చెప్పడం నిజంగా కూడా వాళ్ళ చేతగాని తనాన్ని వాళ్ళు ప్రదర్శించినట్టు అవుతుందని కూడా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద రాజకీయాలలో ఇలాంటి దిగజారిన భాష మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు. అయితే ఈ భాష మాట్లాడుతూ ఇలా దిగజారుతూ మాట్లాడుతూ మా తెలంగాణ భాష ఇంతే, మేము ఇట్లే మాట్లాడతామని దయచేసి ఎండార్ చేయకండి. ఎందుకంటే ఇది మన భాష కాదు, మన తెలంగాణ జాతి సంస్కృతి ఇక్కడ కాదు. మీరు వ్యక్తిగతంగా మాట్లాడే భాషకు ఇది మా జాతి భాష, మా రాష్ట్ర భాష అని చెప్పడం నిజంగా సిగ్గుచేటు. భవిష్యత్తులో ముందు తరాల వారు కానీ లేదా నైబర్హుడ్ వాళ్ళు కానీ నిజంగా తెలంగాణ భాష అంటే ఇట్లాగే ఉంటుంది అనుకునే పొరపాటు ఉంటుంది. దయచేసి మీరు మాట్లాడే భాషకు తెలంగాణ భాష అని సర్టిఫికెట్ ఇవ్వకండి. మీరు వ్యక్తిగతంగా మీరు దిగజారి గ్రామీణ భాష మాట్లాడుకుంటే మీ ఇష్టం, కానీ దానికి తెలంగాణ భాష అని ట్రేడ్ మార్క్ ఇవ్వాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు తరాల్లో పొరపాటున ఇదే నిజంగా కాబోలు అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి ఇలాంటి భాషను ఏ రాజకీయ నాయకుడు వాడకూడదు. వాడిన వాళ్ళు ఇది తెలంగాణ భాష అంటూ కూడా దాన్ని సర్టిఫై చేయకూడదు. దయచేసి మీరు వ్యక్తిగతంగా మీరు విమర్శలు చేసుకోండి, ఎలాగైనా దిగజారినటువంటి పదాలు వాడుకోండి. దానివల్ల ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. కానీ దానికి మీరు తెలంగాణ భాషను అవమానిస్తూ దాన్ని తెలంగాణ భాష ఇంతే అని చెప్పడం నిజంగా కూడా సిగ్గుచేటు. దయచేసి ఇక నుంచి ఎవరైనా తెలంగాణ భాష అని అది అంటే మాత్రం ఖచ్చితంగా మరి విమర్శించండి, తిరిగి మీరు ప్రశ్నించండి. అది తెలంగాణ భాష కాదు, తెలంగాణ సంస్కృతి కాదు. తెలంగాణ భాష ఏంటో పుస్తకాల్లో నిక్షిప్తమై ఉంది, మన హృదయాల్లో కవుల సాహిత్యంలో ఉంది. ఎవరు కూడా ఇలా దిగజారినటువంటి పదాలు, బూతు పదాలు ఎవరు వాడరు, ఎక్కడా లేదు. కేవలం అది గ్రామీణ స్థాయిలో అన్ఎడ్యుకేటర్స్, విలువలు లేనటువంటి వ్యక్తులు మాట్లాడే ఒక వల్గర్ లాంగ్వేజ్. ఆ వల్గర్ లాంగ్వేజ్కి తెలంగాణ భాష అని సర్టిఫికేట్ ఇవ్వకూడదని దయచేసి రిక్వెస్టింగ్.